బియ్యము 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ సగం. ఇప్పుడు దీన్ని కడుక్కుందాం. ఇప్పుడు నీళ్ళు తీసుకుంటున్నాం. 1 సగంకి 1 గ్లాస్కి 2 గ్లాస్ పోసుకోవాలి. సగం గ్లాస్కి 1 గ్లాస్, అందుకని 3 గ్లాసులు పోసుకుంటున్నాను వాటర్. 1 సగం బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఇది సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను 2 స్పూన్స్. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకొని, నేనైతే వేసుకుంటాను ఉప్పు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఒకసారి మధ్యలో కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవద్దు, లేకపోతే పొంగిపోతుంది. కాబట్టి మూత పెట్టుకోకుండా ఉడికించుకుందాం ఫస్ట్. కొద్దిగా హాఫ్ ఉడికిపోయింది. ఇక కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయితే ఉమ్రుతుంది మొత్తం సెట్. ఇక ఉమ్రిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇక పక్కన సైడ్కి చూసుకోవాలి ఉమ్రిందా లేదో, కొద్దిగా అతుక్కుంది చూడండి. ఇక అయిపోయినట్లనే రైస్ పొడి పొడిగా. పొడి పొడిగా రైస్ రెడీ.